ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాను ప్రభావం భారీగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన వయస్సును పక్కన పెట్టి 24 గంటలు గత 2 రోజులుగా సమీక్ష చేస్తూనే ఉన్నారు. ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో ఆయన ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావం ఏ రేంజ్లో ఉన్నప్పటికీ ప్రజలకు నష్టం కలగకూడదన్న సంకల్పంతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలను కూడా బరిలో నిలిపి తుఫాను ప్రభావిత జిల్లాలలో సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఏ క్షణం ఎలా ఉన్నా పరిస్థితులు చేయి దాటినా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా పార్టీ పక్షాన కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటూ ప్రజల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తానని చెబుతున్నటువంటి 11 మార్కుల వైసీపీ అధినేత అలాగే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఇది కూటమి సర్కార్ నుంచి వస్తున్నటువంటి రాజకీయ విమర్శ అయితే కాదు, సగటు పౌరుడు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని సంధిస్తున్నటువంటి ప్రశ్న. జగన్ సార్, మీరు ప్రజల పక్షాన నిలబడతానని చెప్పారు, పేదలు ఎస్సీలు ఎస్టీల తరపున మాట్లాడతానన్నారు, మరి ఇప్పుడు ఎక్కడికి పోయారు సార్ అంటూ కొందరు ప్రశ్నిస్తే మరికొందరు ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా తాడేపల్లి నుంచి బయటికి రండి సార్ అంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ప్రాథమిక సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు తాడేపల్లిలో లేరని తెలిసింది. ఆయన ఇప్పటికే సేఫ్ జోన్ చూసుకొని బెంగళూరుకి వెళ్ళిపోయారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అటువంటి ఆయనకు ఎందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది నెటిజన్ల మరో ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తుఫాను ప్రభావం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని, దానివల్లే జగన్ తాడేపల్లికి రాలేకపోయారని ఒక ప్రకటనలో తెలిపింది. దానికి ఫ్లైట్ లేకపోతే ఏంటి, ఏ కారో వేసుకొని రోడ్డు మార్గాన ఆయన తాడేపల్లికి రావచ్చు కదా అనేది నెటిజన్ల మాట. వైసీపీ దీని మీద ఎలా స్పందిస్తుందో రాబోయేటువంటి రోజుల్లో చూడాలి.